Welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అధోముఖ శ్వానాసనము. ఈ అధోముఖ శ్వానాసనము మనము రోప్ వాల్ ద్వారా చేయబోతున్నాము. రోప్ వాల్లో పైనున్న రోప్స్లో చిన్న రోప్స్ని పెట్టేసి మనము ఈ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళబోతున్నాము. ఏ విధంగా ఈ ఆసనం చేస్తామో చూద్దాము. ముందుగా కొద్దిగా ప్రిపరేషన్ చేయాలి. అధోముఖ శ్వానాసనంకి మనం ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి? ఈ ఆసనంలో వెళ్ళాలంటే ముందుగా మన చేతులలో ఇలాంటి ఎక్స్టెన్షన్ రావాలి. కాబట్టి మనము ఇలా కూర్చొని ఇలా చేతిని పైకి లేపి కిందికి చేద్దాము. చేతిని పైకి లేపి కిందికి చేయండి. ఇలా కొన్నిసార్లు చేస్తూ ఉండండి. అలా చేసినప్పుడు మన భుజంలో సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా చేసి చేతిని కింద పెట్టేసి రెండో వైపు కూడా అలానే చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కిందికి వచ్చేయండి. ఈసారి చేతిని ఇలా పైకి అననాలి. ఇలా పైకి అనడం వలన కూడా మన చేతులలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. రెండో వైపు కూడా అలానే చేద్దాము. అలా చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మోకాలపై వెళ్ళి మనము వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేద్దాము. మోకాళ్ళపై ఇలా వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళి వీపుని ఆర్చ్ చేద్దాము. పొట్టని స్క్వీజ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. కుడి కాలుని వెనకాలకి, ఎడమ చేతిని ముందుకి ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి కాలుని, ఎడమ చేతిని ముందుకు చేద్దాము. కుడి చేతిని, ఎడమ కాలుని ఇలా పైకి చేసి ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా చేసి మనము రైట్ అండ్ లెఫ్ట్ శరీర భాగాలని అలాంగేట్ చేస్తూ స్ట్రెచ్ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసి హస్తాలని ప్రెస్ చేద్దాము. ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అయితే అందరికీ కాళ్ళ వేళ్ళు కింద తాకవు. కాబట్టి ఇలా ఉన్నవాళ్ళు కాళ్ళని పైకి కిందికి అంటూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఉండండి. అలా చేసి కాళ్ళని కావాలంటే కొద్దిగా దూరంగా వ్యాపించవచ్చు. అలా వ్యాపిస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఇలా ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మోకాళ్ళని కిందికి తీసుకొని వచ్చేసేయండి. ఒకసారి పైకి వచ్చేసి ఇలా కుడివైపు ఎడమవైపు బెండ్ అవుదాము.
కుడివైపు ఎడమవైపు బెండ్ అవుతూ ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా చేసి పైకి వచ్చేయండి. ఇప్పుడు మనము మ్యాట్ని రోప్ వాల్ దగ్గర తీసుకెళ్ళి పెట్టాలి. ఇలా రోప్ వాల్ దగ్గర వెళ్ళండి. రోప్ వాల్ దగ్గర వెళ్ళేసి ఇలా మడమలని మనము పైన వాల్పై పెట్టేస్తూ ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అయితే ఈ యొక్క అధోముఖ శ్వానాసనంలో ఉన్నప్పుడు పాదాలు కొద్దిగా దూరంగా ఉండాలి, దగ్గరగా పెట్టకూడదు. హస్తాలు ఇంకొద్దిగా దూరంగా పెట్టినట్టు అయితే మనకు ఇంకా చాలా మంచిది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ చేతులలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. చేతులలో చాలా బాగా ప్రెషర్ పడుతుంది. ట్రెడిషనల్ వేలో ఎప్పుడైతే పర్వతాసనం చేస్తామో అప్పుడు చేతులపై ప్రెషర్ బాగా పడుతుంది. అలానే ఈ పాస్చర్లో కూడా చేతులపై ప్రెషర్ బాగా పడుతుంది. ఇలా చేయడం వలన చేతులకి కండిషన్ అవుతుంది, అంటే చేతులు బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. అయితే ఎవరికైతే ఆల్రెడీ షోల్డర్ ప్రాబ్లం ఉందో, ఫ్రోజన్ షోల్డర్ ఉందో అలాంటి వాళ్ళు ఇలా చేయకూడదు. మీరు షోల్డర్ని స్ట్రెంథన్ చేసుకోవాలంటే అప్పుడు ఇలాంటి ఎక్సర్సైజెస్ని చేయాలి. ఇప్పుడు మనము ఈ విధంగా రోప్ వాల్ని లో ఉన్న పై హుక్స్లో చిన్న రోప్స్ని పెట్టాలి. సాధారణంగా రోప్ వాల్లో పై హుక్స్లో పెద్ద రోప్స్ ఉంటాయి. అయితే వీటిని మార్చి మనము ఇలా చిన్న రోప్స్ని పెట్టేసి ఇలా భుజాలని స్ట్రెచ్ చేద్దాము. అలా స్ట్రెచ్ చేస్తూ ఇంకా బాగా ముందుకు రండి. ఇలా స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్లో ఉన్న మసిల్స్పై ఇక్కడ చాలా ప్రెషర్ పడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ మనము ఫార్వర్డ్గా ఉత్తానాసనంలో బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అవుతూ ఒక హీల్ని వెనకాలకి తీసుకెళ్తూ తలని ముందుకు చేయండి. అలానే నెమ్మదిగా రెండో హీల్ని కూడా ఇలా వాల్పై పెట్టేసి ఇలా బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ తలని ఇలా మోకాళ్ళ వైపు తీసుకెళ్దాము. కాళ్ళని సూటిగా పెట్టండి. తలని ముందుకు చేయండి. ఇలా వెనకాలకి చేయాలి. ముందుకు చేయండి. ఇలా వెనకాలకి చేయాలి. ముందుకు చేయండి. ఇలా వెనకాలకి చేయాలి. అలా చేసి కిందికి వచ్చేసేయండి. ఇలా కిందికి వచ్చేసి నెమ్మదిగా రోప్ వాల్ని వదిలేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపించిందో గమనించండి. ఈ యొక్క ఆసనము రక్త ప్రసరణ తలలో పెరగడానికే కాకుండా భుజం యొక్క ఈ భాగంలో ఉండే కండరంపై కూడా బాగా పనిచేసేలాగా చూస్తుంది. ఇలా కొంత సమయం పాటు చేసి దాని తర్వాత మనము ఇలా పృష్ఠ భాగాలని వెనకాల చేస్తూ హస్తాలని ఇలా ముందు వైపు చేస్తూ తలని కిందికి తీసుకెళ్ళి చైల్డ్స్ పోస్లో కొంత సమయం పాటు ఉండేలాగా చూడాలి. ఇక్కడ చైల్డ్స్ పోస్లో కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇక్కడ మనము రోప్ని పట్టుకొని తలని ముందుకు చేస్తూ తలని మోకాల వైపు ఇలా కిందికి తీసుకెళ్ళాము. ఈ యొక్క యాక్షన్ కూడా జనరల్గా రోప్స్ పెద్దగా ఉంటే అంత చేయలేము. కాబట్టి రోప్స్ని ఇలా చిన్నగా చేసి నాన్ ట్రెడిషనల్ వేలో ఈ యొక్క రోప్స్ని మనము వాడుతూ భుజాలపై పనిచేస్తూ కూడా ఈ యొక్క ఆసనాన్ని చేశాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో మనము అధోముఖ శ్వానాసనము రోప్ వాల్తో చేస్తున్నాము. రోప్ వాల్లో రోప్స్ని మనము చిన్న హైట్లో అడ్జస్ట్ చేసుకున్నాము. నార్మల్గా రోప్ వాల్లో పైన రోప్స్ చాలా లెంతీగా ఉంటాయి. అయితే మనము
ఈ యొక్క స్ట్రెచ్ని చాలా డిఫరెంట్గా చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాము. భుజాల వెనకాల భాగంలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూస్తూ ఈ యొక్క ఆసనం మనము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ముందుగా మనము ఒక విషయం చర్చించాలి. రోప్ వాల్ చాలా మంచిగా ఫిక్స్ చేయించుకోవాలి. వుడెన్ ఫ్రేమ్లో ఎప్పుడైతే మనం రోప్ వాల్ని ఇలా ఫిక్స్ చేస్తామో అప్పుడు ఎప్పుడైతే మనం వెయిట్ని మొత్తం పెట్టి ఊగుతామో ఆ యొక్క రోప్ వాల్ ఇరిగిపోవచ్చు. అయితే మీరు ఆ యొక్క హుక్స్ని బాగా మంచిగా ఫిక్స్ చేయించుకోండి. మీరు డైరెక్ట్గా సిమెంట్ వాల్లో కూడా ఇది ఫిక్స్ చేయించినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆసనాలను చేయాలి. మొత్తం వెయిట్ మనము ప్రాప్పై వేయకూడదు. మనము మన పొట్ట కండరాలని బిగిస్తూ ఆసనాన్ని చేయాలి. ముందుగా మోకాలపై వెళ్ళిపోయి మనము స్పైన్ని ఆర్చ్ చేసి వీపుని రౌండ్ చేద్దాము. క్యాట్ కౌ పోస్చర్లో వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. కొంత సమయం పాటు ఇలా చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత కుడి కాలుని ఎడమ చేతిని స్ట్రైట్ చేద్దాము. బ్యాలెన్స్ని మనము క్రియేట్ చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. పొట్ట కండరాలను బిగించండి. కాలుని చేతిని కింద పెట్టేసి రెండో వైపు ఇదే చేద్దాము. మొదటి వైపు, రెండో వైపు, మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు. అలా కుడి తర్వాత ఎడమవైపు, ఎడమవైపు తర్వాత కుడివైపు చేయాలి. ఇలా చేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. రెండు కాళ్ళ మడమలని ఒకటేసారి పైకి కిందికి చేయాలి. అలా చేసి మనము అష్టాంగ ప్రణామం చేద్దాము. భుజంగాసనంలో వెళ్దాము. భుజాలని దూరంగా చేయండి. హస్తాలని స్ప్రెడ్ చేసి మ్యాట్పై ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ టోస్ని వెనకాల వైపు చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. పాదాలని కొద్దిగా దూరంగా చేయండి. మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయండి. హస్తాలని స్ప్రెడ్ చేస్తూ మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ పృష్ఠ కండరాలని వెనకాలకి పైకి చేస్తూ ఉండాలి. లెగ్స్ని స్ట్రాంగ్గా పెట్టండి. ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పాటు ఉండగలిగితే చాలా చాలా మంచిది. పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ అలానే ఫోకస్లో చేస్తూ ఉండండి. దాని తర్వాత వజ్రాసనంలో కూర్చుందాము. చేతులని ఇలా పెట్టేసి మనము రొటేట్ చేద్దాము. ఇలా పైకి కిందికి చేయాలి. చెయ్యి ఎప్పుడైతే వెనకాలకి వెళ్తుందో ఎలా అనిపిస్తుందో గమనించండి. దీని తర్వాత చేతులను ఇలా వెనకాల తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవుతూ హస్తాలని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఎటువంటి భుజ కండరాలపై ప్రభావం పడేలాగా చూస్తున్నారో గమనించండి.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. కిందికి చేతులను తీసుకొని వచ్చేసి పైకి వెళ్ళి నిలబడాలి. ఈ యొక్క మ్యాట్ని మనము గోడ దగ్గరికి తీసుకెళ్దాము. రోప్ వాల్ దగ్గర వెళ్ళండి. ఈ విధంగా చేతులను వెనకాల చేసి ఆ యొక్క రోప్ నాట్స్ని పట్టుకోవాలి. కొద్దిగా ముందుకు రండి, చాలా ముందుకు రండి. నాట్స్ని పైకి చేద్దాము. వెనకాలకి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి. ఇలా ముందుకు వస్తూ చేతులని బాగా పైకి చేయండి. తలని స్ట్రైట్గా చేసి చూద్దాము. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కొద్దిగా దగ్గరికి వెళ్ళి రోప్ని లాగకుండా కేవలం శరీరాన్ని ముందుకు చేద్దాము. అలా చేసి రోప్స్ని వదిలేయండి. ఇప్పుడు మనము హీల్స్ని గోడపై పెట్టేస్తూ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. మోకాలపై వెళ్ళిపోండి. ముందు హీల్స్ని గోడపై పెట్టండి. పాదాలని కొద్దిగా దూరంగా చేయాలి. దగ్గర పెట్టి చేస్తే అస్సలు చేయలేరు. అలా గోడకి హీల్స్ని ఆనిస్తూ హస్తాలని స్ప్రెడ్ చేయండి, చేతులని ప్రెస్ చేయండి. ఇప్పుడు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. తలని హస్తాల మధ్యలో పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాసని తీసుకోండి, శ్వాసని వదిలేయండి. చేతులపై చాలా 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 ఎక్కువగా ప్రభావం పడుతుంది. నెమ్మదిగా మోకాలని కిందికి పెట్టి పైకి వచ్చేయండి. ఈ విధంగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. పృష్ఠభాగాలు గోడకి తాకకూడదు, కేవలం మడమలు మాత్రం గోడకి తాకాలి. తలని కొద్దిగా ముందుకు చేయండి. భుజాలపై ఎలాంటి ప్రెషర్ పడుతుందో గమనించాలి. భుజాలని స్ట్రైట్గా పెట్టండి. తలని మళ్ళీ మోకాల వైపు చేయండి. కొంచెం ముందుకు చేద్దాము. కొద్దిగా వెనకాలకి చేయండి. ఇలా చేసేసి నెమ్మదిగా బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అధోముఖ శ్వానాసనం. ఈ ఆసనాన్ని మనం రోప్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల చేతుల కండరాలకు చాలా మంచిది. భుజాల కండరాల స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే నడుంలో మంచి ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. తొడల్లో తొడ కండరాల్లో కూడా చాలా చక్కటి స్ట్రెచ్ లభిస్తుంది. తలలో రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. కిందికి వచ్చాక మనము కూర్చుందాము. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. భుజాలు ఈ వీపు వెనకాల వైపులో చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడింది కదా. అలా చేసి మీరు కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వల్ల భుజాల కండరాలు, చేతుల కండరాలు, నడుం భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రాలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోప్ వాల్ చాలా గట్టిగా మీరు అటాచ్ చేయాలి. రోప్ వాల్ ఒకవేళ గట్టిగా అటాచ్ చేయలేకపోతే మీరు ఈ విధంగా చేతులను పట్టుకొని ఎప్పుడైతే ఫార్వర్డ్గా బెండ్ అవుతారో అప్పుడు ఆ రోప్ వాల్ డిటాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా అటాచ్ చేయండి. రెండోది, ఎప్పుడైతే శరీరాన్ని అలా ముందుకి వెనకాలకి చేస్తామో అప్పుడు భుజాలపై చాలా ప్రెషర్ పడుతుంది. ఈ యొక్క యాక్షన్ భుజాలలో అవుతుంది. అయితే ఈ యొక్క యాక్షన్ భుజాలలో అయినప్పుడు రోప్ని వదిలేయకూడదు, గట్టిగా రోప్ని పట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి, లేదా మనము కింద పడిపోయే ప్రమాదము ఉంది. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో అధోముఖ శ్వానాసనం
మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ చేతుల బలాన్ని అలాగే మీ భుజ కండరాల బలాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపు ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.